హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఇవాళ మనము పుదీనా చట్నీ తయారు చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వాటికి ఏమేం కావాలో చూద్దామండి. ఒక కప్పు పుదీనా తీసుకున్నాము. కాడలు లేకుండా ఆకులు తీసుకున్నామండి. చక్కగా ఇట్లా తీసుకోవాలి. కడిగి కొంచెము కడిగాము. మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కొని ఆకులు తీసుకొని పెట్టుకున్నామండి. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ఈ 2 పచ్చిమిరపకాయలు పొడవాటి కాబట్టి 2 పట్టినాయండి, లేకపోతే 4 తీసుకోవచ్చు. కొంచెం అల్లం ముక్క తీసుకున్నాము. కొంచెము ఉప్పు తీసుకున్నాము. తాలింపు పెట్టుకుంటానికి మనము పోపు గింజలు తీసుకున్నాము, మిరపకాయలు తీసుకున్నాము, చింతపండు, చూడండి వెల్లుల్లి 10 రెబ్బలు తీసుకున్నాము, వేయించిన పల్లీలు తీసుకున్నాము, ఓ పావు కప్పు తీసుకున్నాము, జీరా తీసుకుంటున్నామండి, కొంచెం ఆయిల్ తీసుకుంటాము. చూడండి మిక్సీ జార్ తీసుకున్నాము. ఈ పుదీనా ఆకులు ఇందులో వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నామండి. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాము. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాము. 2 స్పూన్లు పల్లీలు వేసుకుంటున్నాను. వేయించి పెట్టుకున్నామండి పల్లీలు. తర్వాత జీరా వేసుకుంటున్నాను. కొంచెము హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి అల్లము చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుందామండి. చూడండి మిరపకాయలు వేగాయండి. 2 స్పూన్లు పోపు గింజలు వేసుకుంటున్నాను. పోపు గింజలు వేగాయండి. ఇప్పుడు కరివేపాకు, చూడండి మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి, ఈ చట్నీలో ఈ పోపుని వేసేసుకుందాము. ఇలాగా వేసుకొని కలిపేసుకుందామండి. చూడు ఎంత చక్కటి చట్నీ తయారైందో. చాలా సింపుల్ అండి, వెరీ సింపుల్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ చట్నీని. ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి, ఉప్మాలోకి, ఇంకా దేనిలోకైనా కూడా మనము టిఫిన్స్ లోకి వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఇట్లా ఒకసారి చేసుకున్నారంటే అసలు వదిలిపెట్టరండి. ఇది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా రుచి చూడండి. మీరు రుచి చూస్తే బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీ కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.